హైదరాబాద్ సిటీలో హెల్మెట్ రూల్ మళ్లీ అటకెక్కింది. మార్చి నెల తర్వాత ట్రాఫిక్ పోలీసులు రూల్స్ స్ట్రిక్ట్ చేయడంతో కొన్నాళ్లు హెల్మెట్స్ వాడారు. మళ్లీ వాటిని పట్టించుకోవటం మానేశారు. చాలా మంది జరిమానాలు కట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, లేదంటే ఫైన్ కట్టక తప్పదు అంటూ మార్చి 1 నుంచి నిబంధనలు తీసుకొచ్చారు ట్రాఫిక్ అధికారులు. నెల రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులపై కొరడా ఝుళిపించారు. దీంతో హెల్మెట్ సేల్స్ పెరిగాయి. కొత్తగా షాప్స్ కూడా పుట్టుకొచ్చాయి. రూల్స్ అమలు చేయడంలో చాలా సిన్సియర్ గా పనిచేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇదంతా 3 నాళ్ల ముచ్చటగానే మారింది. ఎన్ని రూల్స్ వచ్చినా వాటి అమలు కొత్తలోనే కఠినంగా ఉంటాయి. దాని తర్వాత అధికారులతో పాటు వాహనదారులకు వాటిని పట్టించుకోకపోవడం షరా మామూలే అయింది. హెల్మెట్ నిబంధనల విషయంలోనూ ఇదే జరిగింది. రూల్స్ స్ట్రిక్ట్ చేయకముందు అరకొరగా హెల్మెట్ ధరిస్తే మార్చి 1 తర్వాత హెల్మెట్ ధరించేవారు 50 నుంచి 60% పెరిగారు. అయితే రూల్స్ అమల్లోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సగం మంది మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోని వారు ఏ స్థాయిలో ఉన్నారనడానికి అధికారులు విధిస్తున్న చలాన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. హెల్మెట్ లేకుండా ఏడాదిలో 13 లక్షలకు పైగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరికారు. చలాన్లు కడుతున్నారే తప్ప హెల్మెట్స్ మాత్రం ధరించడం లేదు. కంటిన్యూ హెల్మెట్ స్టార్టింగ్ బండి బైక్ కొన్న దగ్గర నుంచి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటాం. ఎందుకంటే మన సేఫ్టీ ఇది, ఎవరి కోసం కాదు కదా, మన సేఫ్టీ కోసం. కాబట్టి బైక్ తీసారంటే హెల్మెట్ కంపల్సరీ, మనకు మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి లైఫ్తో రిస్క్ చేయడం ఎందుకు, హెల్మెట్ కంపల్సరీ. బయటకు వచ్చినప్పుడు వెహికల్ తో పాటు హెల్మెట్ తెచ్చుకున్నా తలకు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వెళ్తున్నారు కొందరు వాహనదారులు. పక్కనే పని ఉండడంతో హెల్మెట్ లేకుండా బయటకు వచ్చామంటున్నారు ఇంకొందరు. డైలీ ఐఎమ్ క్యారింగ్ హెల్మెట్. Today only I forget my helmet. Why? Because today I was in the morning very hurry, very fast. So due to that reason I forget my helmet too. హెల్మెట్ అనేది మన కోసమే, చెప్పాలంటే పెట్టుకోవాలి. అంటే పక్కన అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే సమ్టైమ్స్ గమ్మును మర్చిపోయి వస్తూ ఉంటాను. అంతేగాని రెగ్యులర్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను. పక్కనే మాది ఆఫీస్, ఈ పక్కకి వెళ్ళాలని తొందరగా వచ్చాను అనమాట. బట్ పెట్టుకోవడం మనకే మంచిది. అంటే ఆల్రెడీ ఫైన్ అయితే పే చేశాను, ఒక 1500 వరకు పే చేశాను. 70% రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు తలకు గాయాలవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఏటా 5000 నుంచి 6000 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 15% మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే వీళ్లలో తలకు గాయాలై చనిపోయేవారు 10% మంది ఉన్నారు. సో హెల్మెట్స్ ధరిస్తే అనుకోకుండా ప్రమాదాలు జరిగినా సేఫ్ గా బయటపడొచ్చు.